నిజంగానే మీరు ఇందాక స్టార్టింగ్ అన్నట్టుగా 500 ఏళ్ల కళ ఇది. హ్మ్. అంటే అసలు ఎవరు అనుకోలే. ఒక మూమెంట్ అందరూ హోప్స్ వదిలేసుకున్నదే. సార్. నిజానికి రామ్ మందిర్ లేదనే కదా చాలా హ్మ్. మంది హోప్స్ వదిలేసుకున్నారు. హ్మ్. రామ్‌లల్ల అలాగే ఉండాలి ఇంకక్కడ టెంట్‌లో అని. బట్ అయింది గుడి. కోర్ట్ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన ఐ థింక్ లెస్ థాన్ 4 ఇయర్స్‌లోనే పూర్తి మనకి చేయగలిగారు. భవ్య రామ్ మందిర్ హ్మ్. వచ్చేసింది. మధ్యలో 2 ఏళ్ళు కరోనా ఉన్నా. అవును. అంతా 2 ఏళ్ళు బానే సాగిందని అనుకుంటున్న టైంలో ఈ ఒక చందాది చోరీ రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే దీని ద్వారా ఒక రకంగా అసలు హిందువులది ఆహ్, ఏమంటారు ఆ ఫెయిత్‌ని నమ్మేవాళ్ళు హ్మ్. చాలా బాధపడుతున్నారు. సో, అండ్ సరే ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కడన్నా కూడా ఆహ్, విచారణ ఎదుర్కోవాల్సిందే. ఎవ్వరైనా హ్మ్. సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే. నిజంగానే అలాగే అందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ ఎక్కడ అసలు ఎవరు చేశారు? అంటే ద యెస్. మెయిన్ క్వెషన్ ఈస్ సిట్ వాస్ కాన్స్టిట్యూటెడ్. ఇప్పుడు యెస్. సిట్ నిజానికి విచారణ చేస్తోంది. హ్మ్. కానీ సిట్ ఇంకా ఎవరి పేర్లు చెప్పలేదు. హ్మ్. ఘోటాలా జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు. యెస్. నిజానికి చెప్పాలంటే దాంట్లో ఎవ్వరు కూడా నిజానికి జరగలే అనట్లే. ఈవెన్ వీహెచ్‌పీ కూడా అంటోంది జరిగిందని చెప్పి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ గారు మాట్లాడారు. హ్మ్. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో చేయాలని అన్నారు. యెస్. బట్ ద క్వెషన్ ఈస్ డోంట్ కమ్ టు ఎనీ జంపింగ్ టు కన్క్లూజన్స్. హ్మ్. అంటే వీళ్ళని అరెస్ట్ చేసేయాలి. చూస్తున్నాం మనం. వీళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళ మీద శిక్ష. చంపత్ రాయ్ గారిని అందరూ హ్మ్. ఇంకా ఆయనే లక్ష్యంగా పెట్టుకున్నారు. చంపత్ రాయ్ గారికి అంటే ఏంటంటే ఆయన ఈ కమిటీకి అధ్యక్షులు కాబట్టి ఆయన మీద నిజానికి ఆరోపణలు రావడం సహజం. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి మనం నీట్‌ది చూసుకుంటే గనక ఎవరో కింద స్థాయిలో చేసిన దానివల్ల ధర్మేందర్ ప్రధాన్ ఈవెన్ మోదీ అవును. గారికే ఎళ్ళింది. ఇప్పుడు సీజేపీ వాళ్ళందరూ కూర్చొని మోదీ గారు రాజీనామా చేయాలని అంటున్నారు. యెస్. సో, ఎక్కడ ఏం జరిగినా సరే అది పై వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ ఆ హీట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవును. సో, దురదృష్టవశాత్తు ఆహ్, ఆయన నిజానికి ఆయన జీవితం మొత్తం రామ్ మందిర్‌కే ధారపోసారు. యెస్. నిజానికి ఆయన ఒక ప్రచారక్. ఆ! 81 సంవత్సరాలు 80 ఇప్పుడు. హ్మ్. యెస్. ఆయన హ్మ్. 81 సంవత్సరాలు ఐ థింక్ సుమారు 40 ఏళ్ళు ఆయన కేవలం అంటే మామూలుగా సంఘంలో ప్రచారక్ అనేసరికి వాళ్ళని వివిధ క్షేత్రాల్లోకి దేంట్లోకన్నా పంపించొచ్చు. యెస్. లైక్ ఇప్పుడు కొంతమంది వీహెచ్‌పీలోకి వెళ్ళొచ్చు. లేకపోతే వనవాసి కళ్యాణ ఆశ్రమం ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా అవును. ఉంటాయి. లేదంటే కొంతమంది సంఘంలోనే ఉండి వాళ్ళకి వేరు వేరే బాధ్యతలివ్వచ్చు. కానీ అలా ఏమీ కాకుండా ఆయన కేవలం రామ మందిరం కోసమే పనిచేసిన వ్యక్తి ఆయన. హ్మ్. నిజానికి ఈ రామ మందిర్ కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానీ కట్టిన తర్వాత ఆయన నిజానికి ఇప్పుడు చాలా నార్మల్ ఇంట్లో యెస్. ఉంటున్నారాయన. అవును. నిన్న మన విలేకరులు కొంతమంది వెళ్లి వాళ్ళ ఇంటిని సోదా చేయడం జరిగింది. చేస్తే ఆయన గుడిసె సగం చిన్న గుడిసె పైకప్పు కూడా సగమే ఉంది. సో, అటువంటి ఇంట్లో ఉండి ఆయన ఇంత పెద్ద వ్యవస్థని నడుపుతున్నారు. సో, యెస్. ఆయనను ప్రత్యేకంగా ఇక్కడ మనము అనుమానించే లేదు కానీ అసలు దీని వెనక అంటే ఎవరో ఉన్నారు. కానీ బట్ ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు అంత పెద్ద వ్యవస్థ ఆయన చేతిలో పెట్టినప్పుడు అది సక్రమంగా నడుస్తుందా లేదా అని. అంటే అది ఎంతవరకు నిజమో తెలీదు. నిన్న వార్తల్లో వినడము ఎ వీళ్ళు ప్రతిపక్షం దీని మీద ఆరోపణ చేయకముందే దీన్ని గుర్తించారు. గుర్తించి అప్పుడు సీసీ కెమెరాలు పెట్టారని కూడా కొన్ని వార్తలు వచ్చినియి. సో, ఇది పూర్తిగా ట్రస్ట్ యొక్క నిర్లక్ష్యమేనా? ట్రస్ట్‌ది నిర్లక్ష్యం జరిగింది కదండీ! ఇంకా హ్మ్. దీంట్లో ఇప్పుడు దీంట్లో ప్రతిపక్షం ఉందా, స్వపక్షం, విపక్షం ఇవన్నీ అక్కర్లే. నిర్లక్ష్యం జరిగింది. చందాది అందరూ ఒప్పుకుంటున్నారు. ఇంకా యెస్. దీంట్లో నిజానికి చెప్పాలంటే ఇంకా జరిగిన తర్వాత ఓ రకంగా ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది. ఆ! దాంట్లో ఇంకా ఎటువంటిది ఇంకా అంటే దాపరికాలు, యెస్. ఇంకా ఏం లేదు. సంజాయిషి ఏమీ లేదు ఇంకా. జరిగింది. బట్ నేననేది ఏంటంటే ఇప్పుడు మీరన్నారు సీసీటీవీ కెమెరా ఉదాహరణకి. హ్మ్. ఇంకొంతమంది చంపత్ రాయ్ గారిని అంటున్నారు. నా ప్రధాన ప్రశ్న ఏంటంటే ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? ఎంత జరిగింది? ఏంటనేది ఎలా తెలుసు ఎవరికైనా? ఎవరికీ తెలియదు ఇంతవరకు. ఎందుకంటే సిట్ విచారణ జరుగుతోంది. హ్మ్. సిట్ ఒక సీల్డ్ కవర్‌లో ఒకళ్ళకి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు అందరిని పిలిచి స్టేట్‌మెంట్‌లు తీసుకుంటోంది. ఓకే. సో, ఏమీ తెలియకుండా అందరూ ఎలా స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అసలు? అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సందేహం ఏంటంటే, సిట్ అనేది మళ్ళీ అగైన్ యూపీ ప్రభుత్వం నిర్మించినటువంటి వ్యవస్థ అది. సో, ప్రభుత్వం మళ్ళీ బీజేపీకి అనుకూలము. బీజేపీ ప్రభుత్వమే అక్కడ ఉన్నది. సో, ఈ సిట్ వేయడం వల్ల ఎంతవరకు వాస్తవాలు బయటకొస్తాయనేది ప్రతిపక్షాల యొక్క ఓకే. ప్రతిపక్షాల నిబద్ధత పక్కన పెట్టండి. వాళ్ళ నిబద్ధత గురించి మళ్ళీ తర్వాత రైట్. కూడా చర్చిద్దాం. రైట్. కానీ వాళ్ళ ప్రశ్న అయితే సమంజసమే కదా! సో, ఇప్పుడు మరి ఎవరికిద్దామంటారు? ఎవరికివ్వాలి? కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యెస్. వస్తోందంటున్నారిక్కడ. యాహ్! ట్రూ. హ్మ్. సరే బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి రామ మందిర్‌దే వద్దని. ఎవరికి ఏ రాష్ట్రంకెళ్ళి ఇవ్వాలి మనం? కాంగ్రెస్ ఉన్న రాష్ట్రమా? రాముడు లేడు. రామ్ మందిర్ వద్దు. హ్మ్. 2017లో కోర్టులో అఫిడవిట్‌లేశారు. దీని గురించి తీర్పు ఏమి ఇవ్వకండి ఎన్నికలొస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇవ్వండని. ఈ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్దామా? ఆప్ ఉన్న రాష్ట్రంలోకి వెళ్దామా? కేజ్రీవాల్ ఏమన్నాడు?
నా నాని ఒప్పుకోదు, నేను అడిగాను కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, నాని నీకు ఇప్పుడు ఆనందం అంటే లేదు బేట, నా రాముడు ఇలాగా వేరే వాళ్ళది ఉన్న భూమిని కూలగొట్టి అక్కడ గుడి కట్టుకోవడానికి ఒప్పుకోవడానికి పంజాబ్ లో ఇద్దామా, సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి ఇద్దామా, కరసేవకులని కాల్పించి సరయూ నదిని మొత్తం రక్తమయం చేసిన సమాజ్వాదీ పార్టీ వాళ్ళ మాటలిందామా, లేకపోతే టీఎంసీ మాటలిందామా, బాబ్రీ మసీద్ కూలగొట్టిన రోజుని బ్లాక్ డే అని చెప్పి వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు జరిపారు. ఎవరిది నమ్ముదాం? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అటు అందరి వైపు ఉంది కదండి. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందరి వైపు ఉంది. కానీ నిజానికి ఇంత దాంట్లో కూడా నిజానికి యోగి ఆదిత్యనాథ్ గారు పారిపోలేదు ఎక్కడ. ఎవరెవరైతే అడుగుతున్నారో, ఏవైతే అడుగుతున్నారో ఆయన అందరికీ సమాధానం చెప్తున్నారు. నిజానికి ఇక్కడ మీరు బీజేపీ అన్నారు, బీజేపీకి ఇప్పుడు జరిగిన ఘోటాలతో సంబంధం ఏముంది? ఆ కమిటీలో ఎవ్వరూ కూడా బీజేపీ వాళ్ళు లేరు. సంఘం వాళ్ళు ఉన్న సంఘం వాళ్ళని ఒక రకంగా ఏమన్నారు, రామ్ మందిర్ తీర్పు వచ్చిన తర్వాత కోర్టు ఏమంది, ఒక ప్రభుత్వానికి చెప్పింది మీరు ఒక కమిటీ అటానమస్ బాడీని నియమించాలి అంది. మీరు నియమించారు, అయిపోయింది కదా. దాని తర్వాత దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు ఎందుకున్నారంటే వీళ్ళు వాళ్ళే కాబట్టి వేశారు. లేకపోతే ఏఐఎంఐఎం నుంచో ఐయుఎంఎల్ నుంచో ఏఐఎం పిఎల్బి నుంచో వేయరు కదా. ఉద్యమం నడిపిందే ఆర్ఎస్ఎస్. 100%. ఐరనీ ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే రామ్ మందిర్ ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకించిన వాళ్ళే. అందరూ వ్యతిరేకించిన వాళ్ళే. అందరికి కల కిందనున్న రామ్ మందిర్ని నిజానికి కట్టించింది ఈ రోజు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. అండ్ వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. నేను ఇప్పుడు సింపుల్ గా చెప్తానండి, ఖచ్చితంగా ఘోటాలా జరిగింది, దోషులకి శిక్ష పడాలి, నేను దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ దీంట్లో రాజకీయం జరుగుతోంది, రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయ ఇప్పుడు ప్రతిపక్షం ప్రశ్నించడమే కదా వాళ్ళ యొక్క ఉద్దేశము. సరే, ఇప్పుడు దానివల్ల వెనకాల వాళ్ళ ఉద్దేశము మేబీ త్వరలోనే ఒక సంవత్సరంలో యూపీ ఎన్నికలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళని ప్రశ్నించడం తప్పని మనం ఎలా అంటాం? ప్రశ్నించడం తప్పండి. అదే మీరు ఇప్పుడు యూపీ సిట్ అయ్యంగానే మీరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు, మీరు ప్రశ్నిస్తే కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సరే పోనీ మీకు రాజకీయం లేదని అనుకుందాం, నేను నమ్ముతా వీళ్ళందరూ నిజానికి రామ భక్తులే. ఎంతమందిలో రామ్ మందిర్కి వెళ్ళారు? రామ్ మందిర్కి ఎంతమంది వెళ్ళారు? పెద్ద సందేహం. ఇప్పుడు ఆయన సూటిగా ప్రశ్నించిన కేజ్రీవాల్ మనకి ఎక్కడ వార్తల్లో కనిపించలేదు, ఒక్కసారి కూడా రామాలయానికి వెళ్ళినట్టుగా. ఈవెన్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళినట్టు కనిపించలేదు. ఈవెన్ ఇంకొక విషయం కూడా, అధికారం కూడా ఇప్పుడు అది ఒక ట్రస్ట్, అదొక మనం మన శ్రద్ధను ప్రకటించడం కోసం అక్కడ ధనాన్ని ఇచ్చాం. ఎవరైతే అక్కడ సమర్పించారో వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది, ప్రశ్నించే అధికారం. మనకి ఎక్కడ ఇప్పుడు ప్రశ్నించినటువంటి ఈ వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు, లేదు. అండ్ సెకండ్, సరే పోనీ మీరు అనుకుందాం సంఘం ఒక టెయింటెడ్ ఆర్గనైజేషన్, ఓకే, నేను నమ్ముతున్నా. బీజేపీ కరప్ట్ పార్టీ, నేను నమ్ముతున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు సంఘం లేదు, కానీ బీజేపీ కాశీ గురించి మథురా గురించి మాట్లాడుతోంది కదా. మీరిద్దరు కాశీ మథురా గురించి మాట్లాడండి, విపక్ష పార్టీలన్నీ అక్కడ గుడి కట్టించి మీరే కమిటీలు ఫామ్ చేయండి. మాట్లాడతారా? కమిటీ కోర్టులో పోరాడతారా? చేస్తారా వీళ్ళు? అంటే ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు వీళ్ళు చెయ్యరు.